హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజ్ కుమార్. నేను గుడ్లోలేరు పాలిటెక్నిక్ కాలేజీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివాను. అలాగే బీటెక్ ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ భీమవరం వెస్ట్ గోదావరి జిల్లాలో చదివాను. అలా నేను ఎంటెక్ చేశాను. సో నేను ప్రస్తుతానికి టీచింగ్ ఫీల్డ్లో ఉన్న కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నా. సో ఈ వీడియోలు తీయడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, చాలామంది స్టూడెంట్స్ కొన్ని సబ్జెక్ట్స్లో ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అయిపోతూ ఉంటారు. అలా ఫెయిల్ అయిన తర్వాత వాళ్ళు సప్లీ ఎగ్జామ్స్ రాయడానికి వాళ్ళు ఎంతో కష్టపడుతూ ఉంటారు. సో అటువంటి సబ్జెక్ట్స్లో ఒక సబ్జెక్టు మనకి ఇంజనీరింగ్ మెకానిక్స్ అనమాట. సో నేను ఇంజనీరింగ్ మెకానిక్స్ చెప్తున్నాను. సో బేసిక్ లెవెల్ నుంచి మీడియం లెవెల్ వరకు నేను చెప్తాను. సో దాన్ని బట్టి మీరు ఏమేమి ఎగ్జామ్స్లో వస్తాయి, సో మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి, దాని గురించి మొత్తం కూడా నేను నా వీడియోస్లో పెట్టడం జరుగుతుంది. సో దయచేసి ఈ ఛానల్కి సపోర్ట్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సో నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నాను. సో మనం టాపిక్లోకి వెళ్దాం ఇంకా. సో ఇంజనీరింగ్ మెకానిక్స్ అనేది ఇదొక సబ్జెక్ట్ మనకి డిప్లొమా మెకానికల్ వాళ్ళకి ఫస్ట్ ఇయర్లో ఉంటుంది. సో ఇదొక కోర్ సబ్జెక్ట్ కింద వాళ్ళు కన్సిడర్ చేసుకుంటారు. సో మీ అందరికీ తెలుసు, ఇది సివిల్ ఇంజనీరింగ్ కూడా ఉంటుంది. అలానే మీ బీటెక్లో కూడా ఈ ఇంజనీరింగ్ మెకానిక్స్ అనే సబ్జెక్ట్ ఉంటుంది. కానీ ఈ వీడియోస్లో నేను ఓన్లీ డిప్లొమా లెవెల్ వరకే నేను చెప్తున్నాను, ఇంజనీరింగ్ లెవెల్ మాత్రం కాదు ఇది. సో కొంతమంది సప్లీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ ఇంకా సబ్జెక్ట్ని ఇంకొంచెం బాగా నేర్చుకోవాలనుకునే వాళ్ళకి మాత్రమే సో ఇది ఉపయోగపడుతుంది. ఇంజనీరింగ్ వాళ్ళకు కూడా బేసిక్ లెవెల్ వరకు అయితే ఉపయోగపడుతుంది. సో వాళ్ళు కూడా చూడొచ్చు. సో అలాగే మనకి ఫస్ట్ చూస్తే ఇంజనీరింగ్ మెకానిక్స్, ఇది మనకి ఫస్ట్ ఇయర్లో ఉంటుందని నేను ఆల్రెడీ చెప్పాను. సో ఇందులో ఉన్న కోర్స్ కంటెంట్స్ చూద్దాం. ఫస్ట్ కోర్స్ కంటెంట్స్ అంటే మనకి ఆ ఫస్ట్ ఇయర్లో ఈ సబ్జెక్ట్లో ఉన్న సిలబస్ ఏంటి, దాన్ని కోర్స్ కంటెంట్స్ అంటాం అనమాట. సో అందులో ఏమేమి ఉంటాయి మనకి సిలబస్లో, మనకి ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్గా మనకి యూనిట్ 1 వచ్చేసి స్టాటిక్స్ ఉంటుందండి. సో యూనిట్ 1 స్టాటిక్స్ అనమాట. ఈ స్టాటిక్స్లో మీరు కరికులమ్స్ అని ఉంటాయి మనకి డిప్లొమాలో. సో మనకు పాలిటెక్నిక్ కాలేజీలో మనకి కరికులమ్స్ అని ఇస్తారు, మీరు వినే ఉంటారు. ఆ కరికులంలో చూస్తే ఇలా ఒక్కొక్క యూనిట్కి పక్కన వెయిటేజ్ ఉంటుంది అనమాట, వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి. సో మీరు ఈజీగా పాస్ అవ్వాలంటే మాత్రం మీరు ఆ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ని బట్టి మీరు చూసుకుంటూ ఉండాలి. సో కొన్ని వాటికి ఇలా ఇస్తాడు మార్క్స్. సో 16 మార్క్స్ అని, లేకపోతే యూనిట్ 2కి ఇంత వెయిటేజ్ ఉంది, యూనిట్ 3కి ఇంత వెయిటేజ్ ఉంది, యూనిట్ 4కి ఇంత వెయిటేజ్ ఉంది, 5కి ఎంత ఉందని. సో ప్రతి యూనిట్కి వెయిటేజ్ ఇస్తాడు కదా. సో అప్పుడు ఏమవుతుందంటే, సో మీరు యూనిట్ 1 మనకి అనుకోకుండా సబ్జెక్ట్ ఆగిపోయింది, ఫస్ట్ ఇయర్లో ఎగ్జామ్స్ రాసాం మనం, ఆగిపోయింది. సో మనం సెకండ్ అటెంప్ట్లో వెంటనే ఎలా క్లియర్ చేసుకోవాలి అనే దానికి మీరు ఫాలో అవ్వాల్సిన స్ట్రాటజీలు కొన్ని ఉంటాయి. సో అవన్నీ మీరు ఫాలో అయితే మీరు ఈజీగా పాస్ అయిపోవచ్చు అనమాట. సో ఫస్ట్ మీ కరికులమ్స్లో చూడాలన్నమాట. సో ఇవేమేమి ఉన్నాయి, వెయిటేజ్, ఒక్కొక్క యూనిట్ యొక్క వెయిటేజ్. సో మనకి ఆల్రెడీ సిస్టమ్ తెలుసు కదా. సో ఇప్పుడు C23 నడుస్తుందండి. ఇప్పుడు C23 రెగ్యులేషన్ నడుస్తుంది మనకి డిప్లొమా లెవెల్లో, C23 రెగ్యులేషన్. అలానే C20 రెగ్యులేషన్ కూడా ఉంది కదా. C20 రెగ్యులేషన్ తర్వాత C23 వచ్చింది. అలానే C16 నడిచింది ఇంతకుముందు, అలానే C14 ఇంతకుముందు. సో ఇలాగా రెగ్యులేషన్స్ మారుతూ వచ్చినాయి కదా. సో ఏ రెగ్యులేషన్ అయినా సరే అండి, ఇప్పుడు మీరు చూస్తే C14 అయినా, C16 అయినా, C20, C23 ఏదైనా సరే బేసిక్ లెవెల్ నుంచి నేర్చుకుంటేనే మీకు సబ్జెక్ట్ అనేది అర్థం అవుతుందండి. మీరు డైరెక్ట్గా మీరు టాపిక్స్లోకి వెళ్తే మాత్రం అది ఎవరు చెప్పినా సరే, ఎంత పెద్ద ప్రొఫెసర్ చెప్పినా మీకు సబ్జెక్ట్ అనేది అర్థం కాదు. సో కాబట్టి నేనేమనుకుంటున్నానంటే, సో మీరు ఏ రెగ్యులేషన్ ఫాలో అయినా సరే ఇవే యూనిట్స్ ఉంటాయి, కానీ కొన్ని టాపిక్స్ యాడ్ చేయడం కానీ, కొన్ని టాపిక్స్ తీసేయడం, కొన్ని యాడ్ చేయడం, సిలబస్ని కుదించడం లాంటివి చేస్తారే తప్ప సో బేసిక్ లెవెల్ కాన్సెప్ట్స్ అనేవి ఎప్పుడూ తీసేయరు. సో ఏ రెగ్యులేషన్ అయినా మీరు చూసుకోండి, మీకు తెలిసిద్ది. అలానే ఇప్పుడు మనకి ఈ ఫస్ట్ యూనిట్ నేను స్టాటిక్స్ అని చెప్తున్నా. సో మనకి ఈ ఇంజనీరింగ్ మెకానిక్స్లో ఉన్న ఫస్ట్ యూనిట్ వచ్చేసి స్టాటిక్స్ అనమాట. ఈ స్టాటిక్స్ యొక్క వెయిటేజ్ 16 మార్క్స్ అనుకుందాం. సో 16 మార్క్స్ అంటే మనకి ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ 8 మార్క్స్ కదా. సో అలా 2 ఎస్ఏస్ వస్తాయని దాని అర్థం అనమాట. సో 8 + 8 16 అవుతుంది కదా. 8 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి ఈ యూనిట్ నుంచి అని అర్థం. సో మనకు తెలుసు మిడ్ ప్యాటర్న్స్ మనం ఆల్రెడీ చూసాం. సో మన మిడ్ మార్క్స్ వచ్చేసి మనకి 20 మార్క్స్ కండి, 20 మార్కులకు మిడ్. సో మనకి మిడ్ 1 మిడ్ 2 ఇలా పెడతారు కదా. ఆ మిడ్ 1 మిడ్ 2ని యావరేజ్ చేసి బై 2 చేస్తే మనకి
వచ్చే మార్క్స్ అనమాట ఇవి. సో 20 మార్కులు మనకి ఇంటర్నల్ మార్క్స్ అనమాట. ఇవి వీటిని సెషనల్ మార్క్స్ అని కూడా అంటాం. సో మీరు ఎగ్జామ్ రాయాల్సింది 80 మార్క్స్కి రాయాలి కదా, మీరు 80 మార్కులకి ఎగ్జామ్ రాయాలి. సో ఈ 80 మార్కులు మీరు ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి, ఈజీగా పాస్ అవ్వాలంటే మీరు ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలో ఫస్ట్ మీరు ఒక ఐడియా రావాలన్నమాట. సో ఈ 20 మార్క్స్లో మీకు మినిమం 7 మార్క్స్ అయితే వాళ్ళు అయితే వేసి మీకు పంపించడం జరుగుతుంది కాలేజీ వాళ్ళు. మీరు ఎంత చదివే వాళ్ళైనా చదవని వాళ్ళైనా మరీ వరస్ట్ బిహేవియర్స్ అయితే 0 వేసి పంపిస్తారే కానీ మినిమం కేసెస్లో 7 మార్కులు మాత్రం కంపల్సరీగా ఇంటర్నల్ మార్క్స్ అనేవి ఉంటాయి. మార్క్స్ తెచ్చుకోవాలి అనేది చాలా మందికి ఉన్న డౌట్ అనమాట. ఎక్స్టర్నల్లో ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలంటే, సో ఇక్కడ 7 మార్కులు వచ్చినాయి మీకు. ఇప్పుడు ఎక్స్టర్నల్లో మీకు 28 మార్కులు వచ్చినాయి అనుకోండి. ఎక్స్టర్నల్లో అంటే సెమిస్టర్ ఎగ్జామ్లో మీకు 28 మార్కులు వచ్చినాయి. 28 మార్కులు వచ్చి ఈ 7 మార్క్స్ ఇంటర్నల్స్ ఉన్నాయి కదా, ఈ 7 మార్క్స్ని యాడ్ చేస్తే మనకు మొత్తం కూడా 35 మార్కులు రావాలండి. మొత్తం 35 మార్కులు. సో ఇలా 35 మార్కులు వస్తేనే 100 మార్కులకి 35 మార్కులు పాస్ మార్క్ అనమాట. అది దాని అర్థం. సో ఈ 7 మార్కులు మీకు ఎట్లాగ ఇంటర్నల్స్ వచ్చేస్తాయి. సో మీరు తెచ్చుకోవాల్సిందల్లా 28 మార్కులు తెచ్చుకోవాలి ఎక్స్టర్నల్లో. అది మీరు చేయాల్సిన పని. ఇలా చేస్తే ఆ 28 మార్కులు ఎలా తెచ్చుకోవాలి అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది అనమాట. ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేయండి ఒక్కొక్క యూనిట్ యొక్క వెయిటేజ్ ఎంత. మీరు 5 యూనిట్లు ప్రిపేర్ అవ్వద్దండి. మీకు సప్లై ఎగ్జామ్స్ ఉన్నా లేకపోతే రెగ్యులర్ ఎగ్జామ్స్ అయినా సరే బాగా చదవగలిగిన వాళ్ళు మాత్రం అన్ని యూనిట్లు క్షుణ్ణంగా బాగా చదువుతారు, దాని వరకు ఓకే. కానీ చదవలేని వాళ్ళు మాత్రం ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అవ్వాలి లేకపోతే సప్లీలో పాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు మాత్రం అన్ని యూనిట్లు చదవద్దు. నేను చెప్పేది అది. ఈ స్ట్రాటజీ ఫాలో అయితే మీకు కంపల్సరీగా 28 మార్కులు తెచ్చుకోవడం పెద్ద విషయమే కాదనమాట. సో అలా ఒక యూనిట్ వచ్చేసి 16 మార్క్స్ అనుకున్నాం. అలానే సెకండ్ యూనిట్ వచ్చేసి మనకి ఫ్రిక్షన్ ఉంటుంది. యూనిట్ 2 వచ్చేసి ఫ్రిక్షన్ అనమాట. దీని వెయిటేజ్ ఇది కూడా ఒక 10 మార్క్స్ 12 మార్క్స్ అనుకుందాం. సో అట్లా ఒక మార్క్ వెయిటేజ్ ఉంటుంది ఇక్కడ. సో దాన్ని బట్టి మీరు స్ప్లిట్ చేసుకోవాలన్నమాట. మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ మీకు తెలిసే ఉంటుంది కదా, మనకి 3 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, అలానే 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. సో మీరు యాడ్ చేస్తే ఆ టోటల్ వెయిటేజీ సో ఈ నెంబర్స్కి ఈక్వల్ అవ్వాలన్నమాట. అంటే ఒక షార్టా ఒక ఎస్ఐయా, లేకపోతే 2 షార్ట్లా ఒక ఎస్ఐనా, లేకపోతే ఒక షార్టా 2 ఎస్ఐలా. సో ఇట్లా మీరు యాడ్ చేసుకుంటే ఈ టోటల్ వెయిటేజ్కి ఈక్వల్ అవుతుంది. దాన్ని బట్టి ఇందులో నుంచి ఎన్ని ఎస్ఐలు వస్తాయి ఎన్ని షార్ట్స్ వస్తాయి అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. అలానే ఇది వచ్చేసి థర్డ్ యూనిట్ అండి, జామెట్రిక్ ప్రాపర్టీస్ ఆఫ్ సెక్షన్స్ అంటాం. థర్డ్ యూనిట్ వచ్చేసి జామెట్రిక్ ప్రాపర్టీస్ ఆఫ్ సెక్షన్స్. అలానే ఫోర్త్ యూనిట్ వచ్చేసి డైనమిక్స్ అనమాట. ఫోర్త్ యూనిట్ డైనమిక్స్. అలానే ఫిఫ్త్ యూనిట్ సింపుల్ మెకానిజమ్స్ అండ్ మెషిన్స్ అంటాం. సో ఇట్లా మనకు 5 యూనిట్లు ఉంటాయి అనమాట. ఈ 5 యూనిట్లో మీరు పాస్ అవ్వాలంటే ఎక్కువ వెయిటేజ్ ఉన్నాయి, మీకు బాగా ఈజీగా అర్థమయ్యాయి ఏదన్నా ఒక 2-3 యూనిట్లు మీరు పట్టుకోండి. మొత్తం 5 యూనిట్లు పట్టుకోవద్దు. ఈజీగా పాస్ అవ్వాలి అనుకునే వాళ్ళ గురించి చెప్తున్నాను. మీరు ఏవైనా ఒక 3 యూనిట్లు మినిమం 3 యూనిట్లు పట్టుకుంటే మీరు ఈ 28 మార్కులు ఈజీగా గెయిన్ చేయొచ్చు. అంటే 28 అంటే మీరు ఖచ్చితంగా 28 మార్కులు ప్రిపేర్ అవ్వకూడదండి. ఇది చాలా మిస్టేక్. చాలా మంది ఏం చేస్తారంటే 28 మార్కులే కదా మనకు రావాల్సిందని 28 మార్కుల వరకే ప్రిపేర్ అవుతారు, అప్పుడు ఫెయిల్ అయిపోతారు. అట్లా మాత్రం ఎప్పుడు చేయొద్దు. సో 28 మార్కులు మనకి అంటే మనం మినిమం 40 మార్కుల వరకైనా ప్రిపేర్ అయితే సో మనం అటెంప్ట్ చేసిన దానికి కటింగ్స్ బోను మనకి 28 మార్కులు రాగలవు. అంటే మీరు సుమారు 40 మార్కుల వరకు ప్రిపేర్ అవ్వాలి. కనీసం 35 మార్కుల వరకైనా ప్రిపేర్ అవ్వాలి. సో ఈ 35 మార్కులు మనం ఎక్స్టర్నల్లోనే తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. ఈ ఇంటర్నల్ మార్క్స్ గురించి మీరు వదిలేయండి, ఇవి ఎలాగో ఉంటాయి, ఇది నో ప్రాబ్లం. సో ఇలా ఈ ఎక్స్టర్నల్ మార్క్స్ ఓన్లీ 28 వరకే ప్రిపేర్ అవుదాం అంటే మాత్రం ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతారు. ఇది మాత్రం రాసుకోండి. సో అందుకనే నేను చెప్పేది ఏంటంటే 35 మార్కులు వచ్చేలాగా ప్రిపేర్ అవ్వాలి ఫస్ట్. కొంచెం అంటే 28 మార్కులు కాకుండా దానికంటే కొంచెం ఎక్కువగానే ప్రిపేర్ అవ్వాలి. దానికోసం మీరు 2 యూనిట్లు ప్రిపేర్ అవుతారా 3 యూనిట్లు ప్రిపేర్ అవుతారా అనేది అది మీ చేతుల్లో పని అనమాట. సో ఏవైనా 2-3 యూనిట్లు పట్టుకుంటే సో అందులో మీరు ఎన్ని అటెంప్ట్ చేయగలరు, దాని యొక్క వెయిటేజ్ ఎంత, ఒక 2 ఎస్ఏలు అటెంప్ట్ చేయగలమా, 2 ఎస్ఏలు అయితే 16 మార్కులు. అలానే ఇంకొక యూనిట్ నుంచి ఒక ఎస్ఏ అటెంప్ట్ చేస్తే 24 మార్కులు. అలానే ఒక 2-3 షార్ట్లు అటెంప్ట్ చేస్తే సో అట్లా ఒక 30 మార్కులు అయినా మీరు తెచ్చుకోవడానికి అవకాశం ఉందన్నమాట. సో అట్లా 2-3 యూనిట్లు ప్రిపేర్ అయినా సరే వాటిల్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అసలు ప్రీవియస్ పేపర్స్ నుంచి ఏం అడుగుతున్నాడు ఏంటి అవన్నీ కూడా ఒకసారి గ్యాదర్ చేసుకోవాలన్నమాట. నేను అవన్నీ చెప్తాను మీకు. సో దాన్ని బట్టి మీరు సబ్జెక్ట్ అనేది ఈజీగా పాస్ అవ్వచ్చు అనమాట ఈ స్ట్రాటజీని ఫాలో అయితే. సో ఇంకా ముందు క్లాసుల్లో మనకి ఈ స్టాటిక్స్, మన ఇంజనీరింగ్ మెకానిక్స్ గురించి ఇంకొంచెం డీప్గా బేసిక్ లెవెల్ నుంచి నేర్చుకుందాం. సో బేసిక్ లెవెల్ మాత్రం కంపల్సరీగా నేర్చుకోవాలండి. ఏంట్రా బాబు ఇంకా బేసిక్సే చెప్తున్నారు అనుకోవద్దు.
సో అట్లా నేను ఫస్ట్ జస్ట్ ఇంట్రొడక్షన్ చెప్తున్నాను మీకు. ఇవి మనకి ఇంజనీరింగ్ మెకానిక్స్లో 5 యూనిట్లు ఉంటాయి. ఒక్కొక్క యూనిట్కి ఒక్కొక్క వెయిటేజ్ ఉంటుంది. సో మీరు పాస్ అవ్వాలంటే ఏవైనా 2-3 యూనిట్లు పట్టుకొని 28 మార్కులు కాకుండా ఇంకొంచెం ఎక్కువ మార్కులకు ప్రిపేర్ అయ్యి అటెంప్ట్ చేస్తే కానీ మీరు ఈజీగా పాస్ అవ్వలేరు. అది ఫస్ట్ అటెంప్ట్ అయినా, సెకండ్ అటెంప్ట్ అయినా, ఏ అటెంప్ట్ అయినా సరే. ఇది లాస్ట్ అటెంప్ట్ అయినా సరే మీరు ఒక స్ట్రాటజీ ప్రకారం ఫాలో అయితేనే తప్ప, లేకపోతే మీరు పాస్ అవ్వడం అనేది చాలా కష్టం అవుతుందండి. తర్వాత సబ్జెక్ట్ వదిలేసుకోవాల్సిన పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. అందుకనే నేను మొత్తం ఒక స్ట్రాటజీ ప్రకారం చెప్పుకుంటూ వెళ్తా. సో నా వీడియోస్ 1 by 1 ఫాలో అవ్వండి. వీడియో లెంత్ కూడా అంత నేను పెట్టదలుచుకోలేదు. సో మ్యాక్సిమం 10 minutes బిలోనే ఉంటుంది నా వీడియో లెంత్. సో దాన్ని బట్టి మీరు ఇంకా ఫర్దర్ వీడియోస్లో మనం దీని గురించి ఇంకా క్షుణ్ణంగా పరిశీలించి ఇంకా నేర్చుకుందాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.